వైట్ సాస్ పాస్తా చేసేసుకుందామా? ఓకే, సగం ప్రాసెస్లో వచ్చాం. చెప్పు ఏమేమి వేసావు ఇందులో? అదేంటి బటర్. ఓకే, బటర్లో ఆనియన్స్ వేగుతున్నాయా? బటర్ వేసాను 1 స్పూను. ఓకే, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసాము. ఓకే, గిన్నెడు, చిన్న గిన్నెడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఇది ఆనియన్ వేగింది. ఓకే, వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ సగం వేసాలు. సగం ఫ్లేక్స్ వేసి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇది తర్వాత ఓకే, ఇప్పుడు ఆరిగానో కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనా? ఓకే, నెక్స్ట్ పెప్పరా? ఇదిగో పెప్పర్ కొద్దిగా వెయ్యి, సరిపోతుంది. పెప్పరు కొద్దిగా చాలు. పెప్పరు. ఓకే, ఓకే, ఇవన్నీ బాగా వేగాల. ఇవన్నీ కొంచెం వేగాలి. ఓకే, ఉన్న పాస్తాని వేసుకోవాలి. ఓకే, వాటర్. ఓకే, సాల్ట్ కూడా వేయాలి. వీటిల్లో పాస్తా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ వీటిల్లో. చెప్పు. ఈ ఉప్పు చాలు, సరిపోదు. సగం వేయచ్చు. ఓకే, బౌల్లోకి తీసుకుని బౌల్లోకి వేసేసుకున్నాం. ఓకే, 1/2 స్పూన్ వేయాలి. 1/2 స్పూన్ బటర్ వేసుకోవాలి మళ్ళీ ప్యాన్లో. వేగినాక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. 2 స్పూన్ల. ఓకే, కొంచెం పాలు పోసుకోవాలి. చాలు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. థిక్గా అవుతుంది. ఓకే, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఇప్పుడు పాస్తా వేసేసుకోవాలా? పాస్తా వేసుకోవాలి. ఓకే, వావ్, చాలా బాగుంది చూడ్డానికి. కొన్ని పాలు కన్సిస్టెన్సీస్ కుదరలేదని కొద్ది పాలు పోస్తుంది. ఇంకా టేస్టీ పాస్తా రెడీ. వేడివేడిగా తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ.